మనందరికీ తెలిసిన ఒక కథలో చాలామందికి తెలియని ఒక పెద్ద రహస్యం ఉంది. యేసు మరణం, పునరుత్థానం ఈ రెండింటి మధ్య గడిచిన ఆ 3 రోజులు. ఆ సమయంలో అసలు ఏం జరిగింది? ఈరోజు మనం ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది, ఒక పెద్ద ప్రశ్నతో. యేసు శరీరం సమాధిలో ఉంది, సరే. కాని ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆ 3 రోజులు ఆయన ఎక్కడున్నారు? ఈ ప్రశ్నకు చాలా కొద్దిమందికే సమాధానం తెలుసు. సరే, ఇప్పుడు మనం ఒక డిటెక్టివ్లా ఆలోచిద్దాం. ఈ 3 రోజుల మిస్టరీని ఛేదించడానికి కావలసిన ఆధారాలన్నీ బైబిల్లోనే దాగి ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా బయటకు తీద్దాం. మన మొదటి ఆధారం, మన మొదటి క్లూ యేసు స్వయంగా చెప్పిన మాటల్లోనే ఉంది. ఆయన ఏమన్నారంటే, భూగర్భంలో ఉంటాను అన్నారు. ఇంతకీ ఈ భూగర్భం అంటే ఏంటి? కేవలం సమాధినా, లేక దాని వెనుక ఇంకా ఏదైనా లోతైన అర్థముందా? ఇంకో చోట కూడా మనకిదే హింటు దొరుకుతుంది. యేసు కిందికి దిగివెళ్ళాడు అని చాలా స్పష్టంగా చెప్పబడింది. అంటే ఆయన ఊరికే సమాధిలో నిశ్శబ్దంగా లేరు. ఇదొక ప్రయాణం, ఒక నిర్దిష్టమైన ప్రదేశానికి చేసిన జర్నీ. సరే, మరి ఆ ప్రయాణం ఎక్కడికి? ఆ భూగర్భం, ఆ అగాధ భాగాలు అంటే అసలు ఏంటి? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆ కాలానికి వెళ్ళాలి. అప్పటి ప్రజలు దీన్ని ఎలా చూశారో తెలుసుకోవాలి. ఆ కాలంలో యూదులు నమ్మే ఒక ప్రదేశముండేది. దాని పేరే షియోల్, గ్రీకులో అయితే హేడీస్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇది మనం ఇప్పుడు అనుకుంటున్న నరకం అస్సలు కాదు. ఇది మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, చనిపోయిన వాళ్ళందరి ఆత్మలు తీర్పు కోసం ఎదురుచూసే ఒక వెయిటింగ్ ఏరియా లాంటిదనమాట. ఇక్కడ ఈ టేబుల్ చూస్తే మనకు ఆ తేడా ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎడమవైపు ఉన్న షియోల్ అనేది ఒక టెంపరరీ ప్లేస్, ఒక వెయిటింగ్ రూమ్. కాని కుడివైపున ఉన్న నరకం అనే కాన్సెప్ట్, అది ఒక ఫైనల్ డెస్టినేషన్, శాశ్వతమైన శిక్షకు సంబంధించింది. ఈ తేగాను గుర్తుపెట్టుకోవడం ఈ కథలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ షియోల్ అనే వెయిటింగ్ ఏరియాలో కూడా 2 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి అబ్రహాము రొమ్ము, ఇది మంచివాళ్ల కోసం ఒక కంఫర్ట్ జోన్. ఇంకొకటి హింసాస్థలం, ఇది చెడ్డవాళ్ల కోసం. ఈ రెండింటి మధ్యలో ఎవరూ దాటలేని ఒక పెద్ద అగాధం ఉండేది. ఈ మిస్టరీని ఛేదించడానికి ఇది చాలా కీలకమైన పాయింట్. ఓకే, యేసెక్కడికి వెళ్లారో మనకొక ఐడియా వచ్చింది. కాని అసలైన ప్రశ్న ఏంటంటే, ఎందుకు వెళ్లారు? గుర్తుపెట్టుకోండి, ఇది శిక్ష అనుభవించడానికి వెళ్లిన ప్రయాణం కాదు. ఇది ఒక మిషన్, ఒక యుద్ధయాత్ర. ఇక్కడ మనం ఈ కథలోనే విలన్ని చూస్తున్నాం, సాతాను. బైబిల్ ఏం చెబుతోందంటే, మరణం మీద, మృతుల లోకం మీద అధికారం అతని చేతిలో ఉండేది. అంటే ఆ లోకానికి అతనే జైలర్, ఆత్మల్ని బంధించి ఉంచేవాడు. అందుకే ఈ పాయింట్ని మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. యేసు పాతాళంలోకి వెళ్ళింది శిక్ష కోసం కాదు, అది శత్రువు కోట మీద చేసిన దండయాత్ర. ఆయన అక్కడికి ఒక ఖైదీగా వెళ్ళలేదు, ఒక విజేతగా అడుగుపెట్టారు. ఇది ఒక పక్కా ప్లాన్తో జరిగిన మిషన్, ఒక 4 స్టెప్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఫస్ట్, ఆ లోకంలోకి ఎంటర్ అవ్వాలి. దానికున్న ఒరే దారి మరణించడమే. సెకండ్, అక్కడి జైలర్ని అంటే సాతానుని ఎదుర్కోవాలి. థర్డ్, అతని దగ్గరున్న అధికారాన్ని లాక్కోవాలి. ఫైనల్గా అక్కడ బందీలుగా ఉన్న నీతిమంతులని విడిపించాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్ ప్లాన్? సరే, ఇప్పుడు కథ క్లైమాక్స్కొచ్చేసింది. ఈ దండయాత్ర రిజల్ట్ ఏంటి? ఆ పవర్ ట్రాన్స్ఫర్, అధికారం చేతులు మారడం ఎలా జరిగింది? ఒక్కసారి ఊహించుకోండి. సాతాను తన రాజ్యాన్ని, తన అధికారాన్ని అంత ఈజీగా వదులుకుంటాడా? అస్సలు వదులుకోడు. ఆ అధికారాన్ని బలవంతంగా లాక్కోవాల్సిందే. ఆ మరణమనే తాళపు చెవులు, చేతులు మారాలంటే అక్కడొక భీకరమైన పోరాటమే జరిగుండాలి. ఆ పోరాటం తర్వాత పునరుత్థానుడైన యేసు చేసిన విజయ గర్జన ఇది. మరణం మరియు పాతాళం యొక్క తాళపు చెవులు నా దగ్గరున్నాయి. ఆలోచించండి, తాళాలు ఎవరి దగ్గర ఉంటే అధికారం వాళ్ల చేతిలోనే ఉంటుంది. ఇది అంతిమ విజయాన్ని ప్రకటించే మాట. ఇదేదో మనమిప్పుడు కొత్తగా చెప్పుకుంటున్న కథ కాదు. ఆదిమ క్రైస్తవులు కూడా దీన్ని బలంగా నమ్మారు. ఎంత బలంగా అంటే వాళ్ల ముఖ్యమైన విశ్వాస ప్రమాణాల్లో దీన్ని చేర్చారు. ఆయన పాతాళంలోకి దిగివెళ్లాడు అనేది వాళ్ల విశ్వాసానికి ఒక ఫౌండేషన్ లాంటిది. అయితే ఈ సంఘటనపై వేరువేరు అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా 2 ఉన్నాయి. క్యాథలిక్, ఆర్థడాక్స్ చర్చులు ఏమంటాయంటే, ఇది నిజంగా జరిగిన ప్రయాణం, యేసు ఆత్మ నిజంగా పాతాళానికి వెళ్ళింది అని నమ్ముతారు. కాని కొన్ని ప్రొటెస్టెంట్ గ్రూప్స్ ఏమంటాయంటే, ఇది ఒక రూపకం,
శిలువ మీద యేసు అనుభవించిన తీవ్రమైన మానసిక ఆధ్యాత్మిక వేదనకు ఇదొక సింబల్ అని అంటారు. సరే, ఈ మొత్తం కథ వల్ల చివరికి ఏమైంది? ఈ విజయం మరణం గురించిన మన ఆలోచనల్ని, మన అవగాహనను ఎలా పూర్తిగా మార్చేసింది? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చాలామంది పునరుద్ధానమంటే ఖాళీ సమాధే అనుకుంటారు. కాని ఖాళీ సమాధి విజయం కాదు. అది కేవలం ఒక విక్టరీ అనౌన్స్మెంట్. అసలైన యుద్ధం, అసలైన విజయం అంతకు ముందే ఆ 3 రోజుల్లోనే కంటికి కనబడని ఆ లోకంలో జరిగిపోయింది. ఆ తాళపు చెవులు చేతులు మారడం వల్ల మరణమనే కాన్సెప్టే మారిపోయింది. అదికపై శత్రువు కంట్రోల్లో ఉన్న జైలు కాదు, అదే దేవుడి దగ్గరికి వెళ్లే ఒక దారిగా మారింది. అందుకే విశ్వాసులు ఇక దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. అది ముగింపు కాదు, ఒక కొత్త ఆరంభానికి దారి. భవిష్యత్తులో ఏం జరగబోతోందో చెప్పే ప్రకటన గ్రంథంలోని ఇమేజ్ చూడండి, ఎంత పవర్ఫుల్గా ఉందో. చివరికి మరణం, పాతాళం ఇవి కూడా అగ్నిగుండంలో పడేయబడతాయి. అంటే చివరికి మరణం అనే శత్రువే ఓడిపోయి పూర్తిగా నాశనమైపోతుంది. ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఆ నిర్ణయాత్మక యుద్ధం అప్పుడే గెలిచినప్పుడు, మృత్యువు జైలర్ ఓడిపోయినప్పుడు, మరి భూమి మీద అతని ప్రభావం, అతని యుద్ధం ఇంకా ఎందుకు కంటిన్యూ అవుతోంది? అధికారం కోల్పోయిన శత్రువు ఇప్పటికీ ఎందుకు పోరాడుతున్నాడు? ఇది మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న.